హైదరాబాద్లోని రవీంద్ర భారతి ఐకానిక్ కల్చరల్ సెంటర్లో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్నారు. ఈ విషయం మీద ఈ ఏడాది జూన్లో తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. సంగీత ప్రపంచానికి బాలసుబ్రహ్మణ్యం చేసిన సేవని, ఆయన పట్టుదల, కృషిని ఎప్పటికీ స్ఫూర్తిదాయకమని, రానున్న తరాలు కూడా ఎస్పీబీకి ఘన నివాళి అర్పించడానికి వీలుగా ఆయన విగ్రహం ఏర్పాటు చేస్తున్నారు. బాలసుబ్రహ్మణ్యం విగ్రహం రవీంద్ర భారతి వద్ద ఏర్పాటు చేస్తారని ప్రకటించగానే కొంతమంది అప్రకటిత తెలంగాణ కార్యకర్తలు దానిని వ్యతిరేకించారు. కొన్ని రోజుల క్రితం దీని మీద వారు ఎస్పీబీ బంధువు అయిన నటుడు శుభలేఖ సుధాకర్తో వాగ్వాదానికి కూడా దిగారు. ఎస్పీబీ రాష్ట్ర విభజనకు వ్యతిరేకమని వారు వాదించారు. ఈ విషయం కొంత గందరగోళం కూడా సృష్టించింది. అయితే ఇదిలా ఉంటే ఈ నెల 15న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా రవీంద్ర భారతిలోని ప్రాంగణంలో ఎస్పీబీ విగ్రహాన్ని ఘనంగా ఆవిష్కరించనున్నారు. ఈ కార్యక్రమానికి హాజరు కావాలని మ్యూజిక్ కల్చరల్ అసోసియేషన్ తో పాటు ఎస్పీబీ బంధువు నటుడైన శుభలేఖ సుధాకర్ చేసిన విన్నపాన్ని మన్నించి సీఎం రేవంత్ రెడ్డి హాజరవుతానన్నారు. అంతేకాదు మాజీ ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్య నాయుడు కూడా మరో అతిథిగా ఈ కార్యక్రమంలో పాలు పంచుకుంటున్నారు. ఇక తెలంగాణ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఇతర ప్రముఖులు అంతా ఈ కార్యక్రమానికి హాజరు కాబోతున్నారు. అలాగే ఎంఎం కీరవాణి, ఎస్ఎస్ తమన్, ఇతర ప్రముఖ గాయకులు, ఎస్పీబీ కుటుంబ సభ్యులు ఈ కార్యక్రమానికి హాజరు కాబోతున్నారు. ఇదిలా ఉండగా తెలంగాణ ప్రభుత్వమే ముందుకు వచ్చి బాలసుబ్రహ్మణ్య విగ్రహ ఆవిష్కరణలో పాల్గొనడంతో కొంతమంది ప్రాంతీయవాదం పేరుతో ఆందోళన చేస్తూ సాగిన ఈ అనవసరమైన వివాదానికి పూర్తి స్థాయిలో ముగింపు పలికినట్టయిందని అందరూ అంటున్నారు.